సింహరాశి వారికి కేతు సింహరాశిలో సంచరించడం, సప్తమంలో రాహు సంచారం, అష్టమ శని, లాభస్థానంలో గురువు. ఇక్కడ లాభస్థానంలో గురువు ఉండడం మంచిది. ఎందుకంటే ధనాన్ని ఇస్తాడు, ప్రశాంతతనిస్తాడు. లాభంలో ఉంటే పంచమాన్ని గురువు చూస్తాడు. అంటే మీ రాశి నుంచి పంచమ స్థానాన్ని గురువు వీక్షిస్తాడు. కావున మీరు ప్రశాంతంగా ఉంటారు. ధన లాభం బాగుంటుంది. ఈ నెల సింహరాశి వారికి ఆదాయం బాగుంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. దగ్గర దాకా వచ్చి ఆగిపోయిన పనులు సైతము ఈ నెలలో పూర్తవుతాయి. అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే శని, జన్మంలో శని అంటే అష్టమ శని ఉండడం, అందులోనూ మళ్ళీ కేతువు సింహరాశిలోనే ఉండడం, మళ్ళీ కుటుంబ స్థానంలో శుక్రుడు నీచ స్థానంలో ఉండడం, ఇవన్నీ చూసుకుంటే మనకు ఆరోగ్య సమస్య. ఒకవేళ మీకు మ్యాక్సిమం సింహరాశి వారికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఒకవేళ లేకపోతే కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్య వస్తుంది. అదేంటండి, ఖచ్చితంగా ఎవరికో ఒకరికి వస్తుంది. రాని వాళ్ళు కూడా ఉన్నారండి. ప్రశాంతంగా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ సింహరాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి బాగానే ఉంటుంది. చదువుకునే వాళ్ళకి బాగుంటుంది. ఈ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్లకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే శుక్రుడు అనుగ్రహం లేదు మీకు. సింహరాశి వారికి శుక్రగ్రహానుగ్రహం ఉండాలి, అది లేదు. అక్కడ సమస్య వచ్చి పడింది. అంటే దానివల్ల ఏంటండి, పెద్ద ప్రమాదమా? ప్రమాదం ఏం లేదు. జాబు రాకపోవడం, జాబు డిలే అవ్వటం, జాబులో ప్రశాంతత లేకపోవడం, జాబు సాటిస్ఫాక్షన్ లేక ఇబ్బందులు పడడం, వాంటెడ్గా మిమ్మల్ని జాబులోంచి తీసేయడం, ఇటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక మిగతా విషయాల్లో మనకు పెద్దగా ఇబ్బందులు ఏం లేవు. లోన్లు రావటం జరుగుతుంది. వ్యాపారంలో కూడా కొద్ది మార్పులు జరుగుతాయి. స్థాన చలనం ఉంది. ఇవన్నీ కూడా పెద్దగా అంటే బాగుంది బాలేదు అన్నట్టు కాకుండా న్యూట్రల్. కాబట్టి ముఖ్యంగా అనారోగ్య సమస్య లేదా కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్య, ఇవి జరిగే అవకాశం అయితే క్లియర్గా తెలుస్తుంది. ఈ కొత్త వాహనం తీసుకోవచ్చా, ఇల్లు మారొచ్చా, లేదంటే అలాగే సింహరాశి వారికి లోన్లు వస్తాయా అంటే లోన్లు వస్తాయి. కొత్త వాహనం తీసుకోవచ్చు, తీసుకునే యోగం కూడా ఉంది. ఇల్లు మారాలి అంటే కూడా ఈ అక్టోబర్ నెల అనుకూలంగానే ఉంటుంది. అక్టోబర్ 20వ తారీఖు లోపు మారే ప్రయత్నం చేయండి, మారే అవకాశం ఉంటే. మీరు సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిహారం, ఈ నెలలో ప్రతిరోజు కూడా ఈ అక్టోబర్ నెల అయ్యేంత వరకు శివాష్టోత్రం చదవాలి లేదా వినాలి. ఒకటి అక్కడికి అయిపోయిందా, ఇక దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో లేదా సామూహికంగా దేవతలందరూ ఉన్న ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నా పర్వాలేదు, కానీ సుబ్రహ్మణ్య స్వామి ఖచ్చితంగా ఉండాలి. కొంతమంది సుబ్రహ్మణ్య స్వామి అంటే జంట సర్పాలున్నా అది సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటున్నారు. పాము రూపంలో నాగ ప్రతిమలున్నా, నాగశిలలు ఉన్న సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటున్నారు. అలా కాదు. సుబ్రహ్మణ్య స్వామి రూపము, ఆరాధన, అర్చకులు అంటే ఆ దేవాలయం ఉండాలి. అయ్యప్ప స్వామి, గణపతి, శివాలయం, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య ఇట్లా అన్నీ కలిసి ఉన్నా పర్వాలేదు, కానీ సుబ్రహ్మణ్య స్వామి అంటూ సపరేట్గా ఆ దేవాలయంలో ఉండాలి. తప్పకుండా ప్రతిరోజు ఖచ్చితంగా అష్టోత్రాన్ని వినాలి. నేను చెప్పిన విధంగా శివాష్టోత్రాన్ని వినాలి లేదా పారాయణ చేయాలి.
అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడిలో 11 ప్రదక్షిణాలు చేసి 1 కేజీ బెల్లము దానం చేయాలి. ఈ పరిహారం చేసుకుంటే గ్రహదోషానికి మీరు బాధితులు అవ్వరు. అంటే సింహరాశి వారికి పెద్దగా ఇబ్బందులు రావు, అనారోగ్య సమస్యలు రావు.